రెగ్యులర్‌గా ఒక వెబ్‌సైట్ ఫాలో అవుతా ఉంటాం. చాలా ఖచ్చితంగా ఉంటది. అందులో సమాచారం అని చెప్తా ఉంటాం కదా! దాని ప్రకారం వెంకయ్య నాయుడు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసారట. అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఆయన బయటకొచ్చి మాట్లాడటమో, లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేయటమో, తద్వారా ఏం తెలుస్తుందంటే ఏప్రిల్ 1 కల్లా పార్లమెంట్లో ఈ యొక్క అమరావతి అనే రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు, అంటే గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి అన్నీ జరుగుతున్నాయి అని వెంకయ్య నాయుడు గారు చెప్పారు. వెంకయ్య నాయుడు గారు అమిత్ షా గారికి వివరించి ఏది రాజధాని అలానే 2015లో శంకుస్థాపన సందర్భంగా మోడీ గారు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారట. అంటే మీడియా భాష, వీళ్ళ తొక్కల భాష గుర్తు చేశారట. గుర్తు చేయడానికి ఆయన మతిమరపు వచ్చిందా, లేకపోతే ప్రత్యేకంగా ఈయనే ఉన్నాడు? అప్పుడు అమిత్ షా గారికి తెలుసు కదా, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి తెలియకుండా ఎలా ఉంటుంది? అంటే మన వాళ్ళు ఎవరికి తెలియదు, మన భాష, మన యాస, మన గోస తెలియకుండా మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాం. కానీ మనం విషయం ఏమిటంటే అది మొత్తానికి అంటే మనం ఒక 3-4 వీడియోల్లో మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇది సాధ్యమయ్యే పని కాదు 4 రోజుల్లో అని. బట్ సాధ్యమయ్యే పనిలాగానే వీళ్ళు ప్రకటనలు, పరిణామ క్రమాలు ఉన్నాయి. కాబట్టి మనం ఒకవేళ తప్పైతే అయింది, ఏప్రిల్ 2వ తారీఖు దాకా ఉంది కదా, తప్పైతే అప్పుడు మాట్లాడదాము. ఈలోపు వీళ్ళు చెప్తున్న దాన్ని చెప్తున్నట్టే యథాతథంగా వెర్బాటిమ్ అంటారు కదా, అలా మాట్లాడుకున్నప్పుడు అమరావతి రాజధాని నిర్మాణాలకి కేంద్రం చేసిన సాయాన్ని కూడా చెప్పారట. పనిలో పనిగా వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారంటే, తాను కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అమరావతికి కూడా చాలా సాయం చేశారట. సాయం చేస్తే చేశారు వెంకయ్య నాయుడు గారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అడగలేకుండా ఉండలేకపోతున్నాము. మరి మీరే కదా అప్పట్లో రాజ్యసభ మెంబర్గా ఉండి జయరాం రమేష్ గారితో మాట్లాడి ఒప్పించింది 10 ఏళ్ళు కావాలి ప్రత్యేక హోదా రాష్ట్రానికి అని. దాన్ని ఎందుకు అటకెక్కిచ్చారు? ఇంకా ఘాటుగా చెప్పాలంటే దాన్ని ఎందుకు సంకనాకి ఇచ్చేశారు? మరి అప్పుడు కూడా మీరే ఉన్నారు కదా, మీకు గజమాలలు, సన్మానాలు, ఒక్క గజారోహణం తప్పితే అన్నీ చేశారు కదా 14 నుంచి 16 మధ్యలో అమరావతికి కానీ, విజయవాడకి కానీ, గుంటూరుకి కానీ వచ్చినప్పుడు. ఆయన అక్కడికి రావటం, ఈయన ఇక్కడి నుంచి వెళ్ళటం, చప్పట్లు కొట్టడం, మధ్యలో నిర్మలా సీతారామన్ గారు రావటం, ఆవిడేమో చంద్రబాబు గారి నివాసానికి వచ్చి రాఖీ కట్టించుకోవటం, ఇవన్నీ చూసామండి. మరి ఎందుకు అప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు? 2016-17 మధ్యలో కదా ఈ యొక్క 16th ఫైనాన్స్ కమిషన్, అసలు ఫైనాన్స్ కమిషనే మనగడలో లేదు, నీతి ఆయోగ్ వచ్చింది అన్నది. ఆ తర్వాత చాలా రాష్ట్రాలకు ఇచ్చారు. అంతెందుకు తెలంగాణకు కూడా స్పెషల్ స్టేటస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వలేదు? మరి గంట వహించిన మీరు అమరావతికి భలే సాయం చేశారని చెప్తున్నారు. మరి ఇది ఎందుకు పట్టించుకోలేదు? చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా? మాకు ప్యాకేజ్ చాలండి అన్నారా? ఉత్తదే హోదా ఎటు అడగలేదు, కనీసం ప్యాకేజ్ అయినా వస్తే బాగుండని అన్నారని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు. దాన్ని అటకెక్కిచ్చేశారు. ఈ రోజున అసలు దాని గురించి మాట్లాడటం అన్నదే కామెడీగా మారిపోయింది. ఇప్పటికైనా ఇవ్వచ్చు, నష్టమా? ఇస్తే నష్టమా? అసలు ఎంత దారుణం అంటే, ఒక ఛానల్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది రాధిక అటకెక్కినట్టే అని తెలుసుకున్న తర్వాత హోదా అనవసరం అండి, హోదాతో ఏం వరగదండి అని డిస్కషన్లు కూడా పెట్టింది. అదే హోదా కోసం అదే చంద్రబాబు నాయుడు గారు దీక్ష కూడా చేశారు. మళ్ళీ అప్పుడు మళ్ళీ హోదా కరెక్ట్ అంటారు. ఇలాంటి రాజకీయంలో సంకనాకిపోయింది ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ నాటకాలు ఆడకండి. ఒక నోటిఫికేషన్ ఇవ్వటంతోనే జనాలందరూ నెత్తిన పెద్ద పాలు పోసినట్టు బిల్డప్లు ఇవ్వకండి. అది అమరావతి ప్రాంత భూములు ఇచ్చినటువంటి వ్యక్తులకి అదేమన్నా ఊరటేమో కానీ రియల్ ఎస్టేట్ బీభత్సంగా పెరిగిపోవటానికి చూద్దాం, అది కూడా చూద్దాం ఏమాత్రం పెరుగుతుంది అనేది. ఓకే, ఇప్పుడు ఆ మాట చెప్పినప్పుడు అది అడగకుండా ఉండలేకపోతున్నాం అన్నమాట. మేమే అప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నాము అంటే అలా ఉన్నప్పుడు దాని తర్వాతే కదా మనల్ని శేష రాజకీయ జీవితాల నుంచి ఇంకా చాలించండి, రాజ్యాంగబద్ధ పదవుల్లోకి వెళ్ళండి అని చెప్పి పంపించింది. మరి ఈ రోజున మళ్ళీ పాప ఆయనకి రాజకీయాల్లో రావాలని ఉంది, అది మాకు బాగా తెలుసు. ప్రత్యేకంగా ఇలా వెళ్ళి అమిత్ షా గారితో భేటీ అయ్యి ఈ మాట చెప్పారట. అమిత్ షా గారు కూడా నా వంతు మా మంత్రిత్వ శాఖ దగ్గర ఏం లేదు, అంతా అయిపోయింది, ఇది క్లియర్గా గమనించండి, అంతా అయిపోయింది, ఇంకా ఫైల్ ఒకటే వచ్చేస్తే మేము కనుక ఆ పని చేసేస్తాం అన్నారట అని వెంకయ్య నాయుడు గారు చెప్పారని వెబ్సైట్ కాదమ్మా.
అంటే ఇప్పుడు ఇదంతా కూడా వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా జరుగుతుంది అని మనం అనుకోవాలి. అనుకుందాం, తప్పే ఉంది జరిగితే. అలా జరగటమే కదా చాలామందికి వరం అనుకునేది. అలా వరం అనుకునే వాళ్ళందరి కోసమే ఈ వార్త. వెంకయ్యనాయుడు గారు రాయబారం చేశారు ఇప్పుడు ఢిల్లీలో. అమిత్ షా గారు అంగీకరించారు. ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర క్యాబినెట్లో దీనికి ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత పార్లమెంట్లో పెట్టేసి దానికి కూడా ఆమోదం తెలుపుతారు. ప్రకటన కూడా రావచ్చు. ఇది ఈ రోజున మార్చి 29, 2026 ఆదివారం. సరే, ఇప్పుడు సాయంత్రం 5:45 కావచ్చు, 6 కావచ్చు, కానీ ఆ వార్త వచ్చినది మాత్రం ఉదయం 11 ఆ టైంలో. ఇది నేను చెప్పాలనుకుంటుంది. సడన్గా వెంకయ్యనాయుడు గారి ఎంట్రీ ఏంటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు. అంటే ఆయన ఏమన్నా తీర్మానాన్ని తీసుకెళ్లారా? తీర్మానం అయితే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారానే వెళ్ళాలి. అసెంబ్లీ నుంచి పంపించడం అంటే మరి ఫ్యాక్స్ పంపిస్తారా, లేకపోతే వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి ఇచ్చొస్తారా? అంతా వేరే విషయం. నిన్న చేశారు 28వ తారీఖు, 29వ తారీఖు మన వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. 30వ తారీఖు రేపు సోమవారం, 31 మంగళవారం, 1వ తారీఖు బుధవారం, 2వ తారీఖు గురువారం. అదే పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్కి చివరి రోజు. తర్వాత జరుగుతాయి పార్లమెంట్, అది కాదు. అది ఎంత హుటాహుటినా ఎమర్జెంటుగా మీరు అసెంబ్లీ సెషన్ పెట్టండి అని పిఎంఓ నుంచే వచ్చింది అంటే నేను సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుతున్నాను. స్టిల్ ఒకవేళ నిజంగా అయిందనుకోండి, మాట్లాడదాం, ఆ రోజు కూడా మాట్లాడదాం. క్యాపిటల్ రీస్ట్రక్చర్ పదాల మార్పు కానీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 5ని సవరించాలి అంటే పార్లమెంట్లో చర్చ కానీ, పార్లమెంట్లో ఆమోదం కానీ పొందాలంటే వితిన్ 24 అవర్స్లో జరుగుతుందా? ఎందుకంటే ఆ రోజే కదా ప్రవేశపెట్టేది, ఏప్రిల్ 1వ తారీఖే కదా. కేంద్ర మంత్రివర్గం ఒక ఆమోదం తీసుకున్న తర్వాత 24 గంటల్లో జరిగితే ఫైన్. చాలామంది ఆశలు పెట్టుకున్నారు కదా, అది జరిగితేనే మనకి ఇది అని వాళ్ళకి. ప్లస్ పొలిటికల్గా దాన్ని ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఈవెంట్ లాగా చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం అన్నమాట. చూద్దాం ఆ అవకాశం ఎంతవరకు అవుతుందో. బట్ ఈలోపు వెంకయ్యనాయుడు గారు ఇలా గుర్తు చేశాను అమిత్ షా గారికి అన్నట్టు మీడియా భాష మాట్లాడితే, గుర్తు చేసేది ఏంటి ఆయనకు తెలియదు ఆంధ్రప్రదేశ్ గురించి ఏం జరిగింది. మళ్ళీ ఈ మధ్యలో రాజధాని మార్పుకు సంబంధించినటువంటి ప్రయత్నాలతో ఏదో కుంటుపడిందంట. ఏం కుంటుపడింది? 14-19 మధ్య వేగంగా వెళ్ళింది, ఇప్పుడు కుంటుపడిందా? మరి 24-26 మధ్య ఏం పడింది? ప్రశ్నలు అడగాలంటే చాలా అడుగుతాం, సమాధానాలు చెప్పడం కష్టంగా ఉంటుంది. బట్ అదే పవర్ సీట్లో మనం కూర్చున్నప్పుడు మనకు కూడా సమాధానాలు రాకపోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు కొంతమంది సినిమా స్టార్లు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇదేమీ వ్యంగ్యంగా ఏం చెప్పట్లా, వాస్తవంగా చెప్తున్నాం. ఏం జరుగుతుంది అనేది చూద్దాం, అదనమాట.